హలో గైస్, వెల్కమ్ టు రోబ్లాక్స్. ఈరోజు మనం ఆడుకున్న గేమ్ ప్లేడు గీగా మ్యాన్షన్ అన్నమాట. ఇప్పుడు టైం చూస్తుంటే 7:30 అవుతుంది. ఇప్పుడు చేస్తున్నా, అందుకని మీకోసం ఒక 1 అవర్ వీడియో తెచ్చేసా. ఇప్పుడైతే నేను ఇది గీగా మ్యాన్షన్ టైకోన్ అన్నమాట. అంటే ఇది ఒక నాన్ స్టాప్ గేమ్ అనుకోండి, సరేనా? ఇప్పుడు నేను ఆడుతున్నది ఇలా చేయాలన్నమాట. మొత్తం అప్గ్రేడ్ ఇలా ఇలా చేసుకోవాలి. అప్గ్రేడ్ చాలా బాగుంది కదా గేమ్. ఇంకా నాకు కూడా ఇలాంటి గేమ్ చాలా నచ్చేసింది. చేద్దాం అనుకున్నా కానీ కుదరట్లా, అందుకని ఈరోజు టికెట్ చేసాను కదా, అందుకని ఈరోజు గీగా మ్యాన్షన్ ఆడుతున్నా. ఇప్పుడు చూస్తుంటే మనం మన హౌస్ని అప్గ్రేడ్ చేసుకోవాలి. హౌస్ అప్గ్రేడ్ అంటే ఇలానే ఇలా గ్రీన్ కలర్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు కూడా ఆడాలనుకుంటే సర్చ్లోకి వెళ్ళి గీగా మ్యాన్షన్ టైకోన్ అని కొట్టండి, వచ్చిద్ది. అండ్ అలానే ఇది ఫస్ట్ ఉండిద్ది అని ఏదో ఒకటి నొక్కేదండి. ఇది ఫస్ట్ ఇలా ఉండిద్ది, సరేనా? నేను ఇలా అప్గ్రేడ్ చేసుకుంటూ పోతే చాలా బాగానే వచ్చింది. స్టెప్ 1, స్టెప్ 2 ఏలాగా ఉంది. ఎందుకంటే నేను చాలా డల్గా ఆడుతున్నాను. ఒక 1 అవర్ మీరు అడ్జస్ట్ చేసుకోండి ఒక వీడియోని. తర్వాత వీడియోస్ నుంచి మళ్ళీ రచ్చ మొదలైద్ది అన్నమాట. అందుకని ఈరోజు ఈ ఒక్క వీడియో అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇలా ఆడుతున్నాను, అందుకని అడ్జస్ట్ చేసుకోండి. ఈరోజు స్టోన్ బాల్ ఏంటి? స్టోన్ బాల్ మనకు స్టోన్ బాల్ సెట్ అవ్వదు. గైస్ మీరు చెప్పండి, ఇలా లగ్జూరియస్ హౌస్కి ఇలాంటి బాల్ సరిపోద్ది అంటారా? కొంతమంది సరిపోద్ది, కొంతమంది సరిపోదు. అదే ఇంత పెద్ద డోర్ అవసరమా గైస్? మీరు చెప్పండి. ఏందబ్బా కామెంట్ చేయమంటే ఒక్కరు కామెంట్ చేయాలి. అసలు ఇది తప్పు కాదా? యూట్యూబ్ ఛానల్ అన్నా చెయ్యాలి, ఇలా ఎందుకు అయిపోతారు చేయకుండా. సర్లే, థ్యాంక్ యూ గైస్ ఫర్ ద 7 likes. నేను ఒక 10 likes ఉన్నా, 7 అన్నా చేశారు, పర్వాలా. థ్యాంక్ యూ. అంటే ఇది తెలుగులో కూలి పని అంట, అంటే పుష్ప మూవీ లాగా అనుకోండి. అంటే అందులో ఫస్ట్ కూలి పని చేస్తాడు కదా పుష్ప, అలాంటిది వచ్చింది ఇక్కడ రూమ్లో. నేను ఒక్కనే ఉన్నాను, ఎవరు లేరు. రికార్డింగ్ ఎప్పుడే స్టార్ట్ చేయాల్సి వచ్చింది. 3 minutes కూడా అయిపోయిందండి అప్పుడే. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే నా ఇల్లుని అప్గ్రేడ్ చేసుకుంటా. ఇక్కడ స్టాచ్యూ పెట్టమన్నారు. ఇది 5000 ఉంది, మన దగ్గర 2000 ఉంది. వెల్కమ్ గైస్ ఫర్ డే 2. అట్లా ఉండదు మనతో డే 2. అప్పుడే డే 2 ఎప్పుడు ఇంటే అబ్బా మైన్క్రాఫ్ట్ రోడ్ ఇంటే. సర్లే, ఏమైంది బాబు? చూసారా ఏమైందో? అట్లా ఉంటుంది మరి. అంటే ఇక్కడ పక్కన చేస్తానన్నాను కదా పెయింటింగ్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, నేను నెక్స్ట్ వీడియోలో ఇక్కడ చేస్తారా టైకోన్ అని, చాలా బాగుండిద్ది సిరీస్. అదే తీసుకొస్తా, ఒక 10 వీడియోస్ అదే చేస్తా. చాలా బాగుండిద్ది ఆ సిరీస్ అయితే. నిజంగా మీరు ఎంజాయ్ చేస్తారు నిజంగా. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది దొరికింది, అందుకనే రికార్డింగ్ స్టార్ట్ చేస్తా. అలా ఉండిద్ది మరి. ఇప్పుడు నేను మీకు రోబ్లాక్స్లో ఏదన్నా కావాలన్నా కామెంట్ చేయండి. మీకేమన్నా ఆడాలనిపించినా నన్ను
అడగండి. నేను రోబ్లాక్స్లో ఫ్రీ ఫైర్లో ఆడతా, ఓకేనా? మీరు ఆడాలి, సరేనా? మీరు ఏ డౌట్ ఉన్నా కామెంట్స్ పెట్టండి అబ్బా. నేనేమి కావాల్సుకున్న చెప్పట్లా, నేను ఊరికి మీకు నచ్చితే ఆడతానని చెప్పి ఇలా చెప్తున్నా. అందుకనే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా ఇలాంటి సిరీస్లు చాలా ఉంటాయి మన దాంట్లో. ఇంకా అయిపోయింది. ఓ పౌండ్ స్టాచ్యూ అయితే అయిపోయింది గైస్. ఇంకా అదే ఎక్కువ రేట్ ఉంది మన మ్యాన్షన్లో. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే మనకి ఏదన్నా ఇది చేద్దాం, ఈ రూమ్ చేద్దాం. స్టాచ్యూ ఆఫ్ మ్యాన్ అంట, ఏంటో తెలియదు నాకు. అంటే పియానో మా ఓడికి ఒక మ్యూజిక్ కూడాను గైస్. మీకు ఓన్లీ నేను గేమ్సే పెట్టను, బయట నేచర్ వీడియోస్ కూడా పెడతా, దానికి కూడా లైక్ చేయండి, సరేనా? ఇప్పుడు గేమ్సే అడగండి, ఇంకా ఏదన్నా అడగండి, పర్లేదు. నా వీడియోలో ఈ గేమ్లో ఇక్కడ చూసిన టైము 8:05 అయింది, సాటర్డే. ఈరోజు జూన్ అండి, జూను. రూట్ మిచ్చిపోతాను గాయస్, చెప్పి విన్నో పెట్టుకుని సారీ గైస్ కదా విన్నో. నేను ఈరోజు నా వాయిస్లో అంత లేదు, చేంజ్ ఉందనుకొని డల్గా ఉన్నా నేను ఈరోజు. అందుకనే నేను ఈరోజు అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఏదో రాత్రిపూట చేస్తాను కదా, ఎగ్జైట్మెంట్ అనేది లేదన్నమాట. సార్ ప్లీజ్ గైస్ ఈ రోజుకి అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఇంకా చేస్తాను నేను రోబ్లాక్స్ ఫ్రీ ఫైర్ అనే కాదు, ఇంకా చేస్తాను, సరేనా? మైన్క్రాఫ్ట్ ఇలాంటివి చేస్తాను. నెక్స్ట్ వీడియో GTA 5 శాన్ ఆండ్రెయాస్ వచ్చింది అనమాట. మీరు దాన్ని డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు, మీరు దాన్ని మిస్ అవ్వకండి. అండ్ అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? ఈ రూమ్ అయితే అయిపోయింది గైస్, ఇంకా నెక్స్ట్ ఆ రూమే. ఓ మనీ డాలర్లు అయ్యో, మా వాడు బాగుంది. ఇంకా దేని సరిపోయింది, మోడ్రన్ ఆర్ట్ సరిపోయింది. ఇంకా మనకి 195 ప్రతి సెకండ్ 195 రూపీస్ అయితే వస్తాయి గైస్. ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయింది, నా 51 ఉంది, ఓకేనా? ఏ గేమ్ గురించి నన్ను అడగండి, నేను నేర్చుకొని మీకు చెప్తా గైస్. నేను ఒక సిరీస్ చేస్తా, దీని తర్వాత అది ఎలా ఉండిద్దో నాకు కూడా తెలీదు, తర్వాత ఎక్స్పీరియన్స్ గురించి చెప్తా, ఓకేనా? నేను నెక్స్ట్ ఫ్రీ ఫైర్ వీడియోలో చెప్తానన్నాను కదా నా సీక్రెట్ ఏంటో. ఆ సీక్రెట్ ఒక సెకండ్ భయం వేసింది తెలిసినారు, ఒక సెకండ్ అంతే. ఏందిరా డైమండ్ డివిసి వస్తుంద, అసలు రోబ్లాక్సే లేదు గైస్. అసలు 1 మిలియన్ ఎక్కడి నుంచి అంటారు అదే 1 మిలియన్తో ఈ ఇల్లు మొత్తం అయిపోయింది. 1 మిలియన్తో చూడండి గైస్, ఒక 1 అవర్ వీడియో 9 మినిట్స్ అయిపోయింది. 1 అవర్ వీడియో గైస్ ఇది. మీకు నేను నైట్ టైం చేస్తాను కాబట్టి నిద్ర మీకు వచ్చింది కదా, అందుకనే వీడియో ఇది హాఫ్ చూసి లైక్ కొట్టేసి నెక్స్ట్ డే చూడండి అబ్బా, సరేనా? మీకు డెఫినెట్లీ నిద్ర వచ్చింది నాకు తెలుసు. ఆల్రెడీ ఈ టైంకే నిద్ర రావాలి, ఎందుకంటే పొద్దున్నే స్కూల్ ఉంది.
ఇప్పుడు నేనైతే మొత్తం నా ఇంటి ఇల్లు డెవలప్మెంట్ అయితే మొత్తం చేసేసా. సీలింగ్ పౌడర్ ఉంది వైట్ కలర్లో. ఇప్పుడు 1 మిలియన్ 2 మిలియన్ వేయాలి. సీలింగ్ ఇక్కడ కూడా సీలింగ్ వేయాలి. ఇదిగోండి సీలింగ్ వేస్తాను నేను. సెట్టింగ్స్ నేను మీకందరికీ కామెంట్స్లో రోబ్లాక్స్ ఎలా డౌన్లోడ్ చేయాలో కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. దానికి నేనున్నాను కదా చెప్పడానికి. రోబ్లాక్స్ ప్లే స్టోర్లోనే ఉండిద్ది. రోబ్లాక్స్ అని సెర్చ్ చేయండి వచ్చేసిద్ది. ఇది చాలా మందికి తెలుసు. కొత్తగా గేమ్స్ ఆడుతున్న వాళ్ళు ఎవరైనా నా వీడియోస్ చూస్తుంటే చెప్తున్నా. ఓకే, నేనే జోక్గా చెప్తాను, అన్నీ సీరియస్. నాకు ఈరోజు ఎందుకు ఇంత డల్గా ఉన్నానంటే మీకు మా స్కూల్ చెప్పాలి అనుకుంటున్నా, కానీ యూట్యూబ్లో అలా చెప్పరుడు కదా, మళ్ళీ నాది బ్యాన్ అయిపోయింది. అందుకని నేను చెప్పట్లేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చెప్తా. దానికి మీరు కొంచెం బాధపడతారు, లేకపోతే కొంచెం అడ్జస్ట్ అవుతారు అనుకుంటున్నా. ఇప్పుడు మనకి చాలా ఇల్లు అయిపోయింది కదా, పెద్ద ఇల్లు మ్యాన్షన్ లాగానే ఉంది. చూస్ కారా, సెలెక్ట్ కారు, డిస్ప్లే. ఓకే, నేను ఏం చేస్తానంటే నేను ఇప్పుడు 1 అవర్ వీడియో కదా, ఇప్పుడు చాలా పెద్ద మ్యాన్షన్ అయ్యిద్ది. మీరు చూడడానికి డల్ అవుతారు. ఇప్పుడు టైం అయితే 7:49 అయింది. 9 దాకా చూసి పడుకోండి, నేను కూడా పడుకుంటా. నేను ఇక్కడ పార్క్ చేస్తున్నాను కదా, నేను పార్కర్లు చేస్తున్నానని చెప్పి పార్కర్ వీడియోస్ కూడా అడగండి, సరేనా? బాత్రూమ్ చూడండి ఎంత ఉందో. ఊపిరి ప్రాణం పోయి వదిలేండి, కాపీరైట్ పడిద్ది ఎందుకు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పోస్టర్. ఈ పోస్టర్ అంటే సినిమా పోస్టర్ అనుకున్నాను. ఓకే, మీరు 5 కామెంట్స్ చేయమంటే ఒక కామెంట్ చేయలా? ఓకే, పర్లేదు, చేయకపోయినా పర్లేదు, చేస్తే చేయండి. సో ఇది నా సెకండ్ వీడియో అనుకోండి గైస్. నా సెకండ్ వీడియో రోబ్లాక్స్ వచ్చేసింది. నెక్స్ట్ వీడియో శాన్ ఆండ్రెయాస్. మీరు దాన్ని ఎన్ని లైకులు కొడతారో నాకు తెలీదు. కొంతమంది రాక్ స్టార్ గేమ్స్ ఫ్యాన్స్ ఉంటారు కదా, అంటే లైక్ GTA 5, శాన్ ఆండ్రెయాస్, వైస్ సిటీ. నేను మీకోసం ఉన్నాను కదా, నేను ఇప్పుడు GTA శాన్ ఆండ్రెయాస్ తెచ్చేసాను మీకోసం. మీ రాక్ స్టార్ గేమ్స్ లవర్స్ గురించి తెచ్చేసాను అన్నమాట. నెక్స్ట్ వీడియోలో అది వచ్చింది. తొందర పడకండి, అంత ఎగ్జైట్మెంట్ ఉండాలి, అంత ఎంత కాదు. నాకు చెప్తేనే ఎగ్జైట్మెంట్ వచ్చేస్తుంది, సరేనా? మీకు కూడా కదా, నాకు తెలుసు. ఇప్పుడు నేను నా ఇల్లు అంటే మన హౌస్ ఎంతైందంటే అసలు అంత సౌండ్ వస్తుందంటే నీళ్ళల్లో పడినప్పుడు అంత సౌండ్ వస్తుంది. నేను ఇందులో అంత కంటిన్యూస్గా మాట్లాడలేను, ఎందుకో తెలుసు కదా, నేను డల్గా ఉన్నా కాస్త, అందుకని అర్థం చేసుకోండి గైస్. నేను సౌండ్ అయితే తగ్గించేసుకుంటా. అసలు నాకు ఆ వాటర్ సౌండ్ ఉంది కదా, నాకు ఇరిటేషన్ వస్తుంది దానికి. మీకు కూడా కదా, ఎవరైనా ఫోన్లో చూస్తుంటే ప్లీజ్ సౌండ్ అయితే తగ్గించుకోండి, ఎందుకంటే వాటర్ సౌండ్ ఎక్కువ ఉంది కదా.
ఇప్పుడు నేనైతే మన హౌస్ని ఇంత డెవలప్ చేసా. నాకు మా హౌస్ రోడ్ ఎలానే రియల్ లైఫ్లో రోడ్ అదంతా వదిలేండి. కమ్ బ్యాక్ టు వీడియో. ఓకే, నెక్స్ట్ ఇది చేద్దాం. 2000 గ్యారేజ్ కూడా మనకి గ్లాస్ ఉంది. నెక్స్ట్ ఇది 2 మిలియన్ అడిగాడు గైస్. ఇక్కడ 2 మిలియన్ ఎక్కడి నుంచి దాన్ని నేను 2 మిలియన్ అడుగుతున్నాడు అంతగా. అయినా అంతెందుకు 2 మిలియన్ ఒక ఫోటో కదా, ఒక 1000 3000 పెట్టచ్చు కదా, అంతెందుకు అని అనుకోకండి. ఇది గేమ్ రూల్స్ మాత్రమే. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే 1 అవర్ వీడియో కదా, 15 మినిట్స్ అయిపోయింది అప్పుడే. 15 మినిట్స్ అయిపోయింది అప్పుడే. అందుకనే మీరు అంత తొందరగా చూసేకండి. హాఫ్ చూసి హాఫ్ రేపు చూడండి. ఏంటి 639 వచ్చింది క్యాష్ అమౌంట్. అయితే వాల్స్ ఏందిరా ఇంత డిస్టెన్స్ పెట్టావు ఒక్కొక్క దానికి. ఇది చూడండి గైస్ అంత డిస్టెన్స్ పెట్టాడు. రే గరాజ్కి విండో ఎందుకురా రే గరాజ్కి. వీడు చూడండి గైస్, వీడు చిన్నప్పుడు ఇంటి గురించి నేర్చుకోలేదేమో. గరాజ్కి ఈ గేమ్ డెవలప్ చేసినోడు చిన్నప్పుడు నేర్చుకోలేదేమో. గరాజ్కి వాల్స్ పెట్టాలి, విండోస్ కాదని చెప్పి వీడు ఇక్కడ విండోస్ చేసాడు. జస్ట్ కిడింగ్, ఏమనుకోదండి. నిజంగా అలా చేస్తారు కొంతమంది మోడర్న్ పీపుల్స్ ఉంటారు కదా, అలా చేస్తారు. ఇప్పుడు నేనైతే ఏం చేస్తానంటే ఇల్లుని అప్గ్రేడ్ చేయడమే. ఇది ఒక వుడ్ కట్టింగ్ లాంటి మిషన్. ఇది వుడ్ కట్టింగ్ లాంటి మిషన్ అన్నానని వుడ్ కట్టింగ్ మిషన్ గేమ్ అనకండి, జస్ట్ కిడింగ్ చేస్తున్నాను అంతే. ఇది గరాజ్ కదా, మర్చిపోయా. పార్కింగ్ స్పాట్ ఏందిరా ఇంత పెట్టాడు వీడు. పార్కింగ్ స్పాట్ గైస్. ఇంటీరియర్ చూడండి గైస్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఓ స్టైర్స్ మళ్ళీ సెకండ్ ఫ్లోర్కే స్టైర్స్. రేడియో ఎందుకురా ఇంత మోటార్ని పెట్టుకొని రేడియో పెడతావు. ఏంది ఇది గైస్? ఇది ఏంటదో కొంచెం ఎలివేటర్ గైస్. ఇది పైన ఇది గ్యాప్ చేయాలి, మనం గ్యాప్ చేయాలి. కిందకన భయ్యా కిందకి. నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్లో ఏముందో చూసేసి వద్దామా అండి. నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్లో చూసేసి ఫస్ట్ ఫ్లోర్ చేద్దాం. అబ్బా రూఫ్ అంటన్నా. నేను ఇది అప్పుడే చేయను గైస్. నేను ఇది సెకండ్ ఫ్లోరు, నేను అప్పుడే చేయను గైస్. మీకు రోబ్లాక్స్ ఫ్రీ ఫైర్లో ఏమన్నా ఛాలెంజ్లు చేయాలంటే చెప్పండి, నేను మా అన్నతో చేస్తాను. 1 vs 1 అడగండి పర్లా, 1 vs 1. ఇప్పుడు రోబ్లాక్స్ గురించి వచ్చాం కదన్నా తమ్ముడు, ఎందుకు ఇది ఫ్రీ ఫైర్ గురించి మాట్లాడుతున్నావు అని అనుకోకండి. నేను మీకు అడుగుతున్నా అంతే, నేను ఏమీ అలా అనట్లేదు. బట్ సారీ ఫర్ టెలింగ్ దట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ టెలింగ్ దట్. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ చేద్దాం అనుకున్నాం కదా. ఫస్ట్ ఫ్లోరు ఈ గేమ్ నేను ఫస్ట్ టైం ఆడుతున్నా. ఇలాంటి టైకోన్ గేమ్స్ చాలా ఆడా, నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇలానే రాఫ్ట్ టైకోన్ అని ఉండిద్ది చూడండి, ఆ సిరీస్ మాత్రం తోపు ఉండిద్ది గైస్. నేను ఒకసారి ఆడా, నాకు కంఫర్టబుల్గా అండ్ పీస్ఫుల్గా అనిపించింది. అందులో ఉండిద్ది హౌస్ సూపర్ అంతే గైస్. ఇది నా సెకండ్ ఎపిసోడ్, ప్లీజ్ లైక్ చేయండి సరేనా. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలానే ఉన్న 3 కామెంట్స్ అయినా చేయండి ప్లీజ్. 3 కామెంట్స్. అమౌంట్స్ ఏమైనా ఉన్నాయా?
ఓకే, చేస్తున్నారా బాగానే అమౌంట్స్. ఇప్పుడు ఇప్పుడు మనం ఏం చేద్దాం చెప్పండి? ఏం చేస్తామండి, ఇల్లుని అప్గ్రేడ్ చేసుకుంటాం అంతే కదా. అంతే కదా, గేమ్ అంతే. గేమ్ అంటే గేమే. గేమ్ అంటే ఒక దానిపైన డిపెండ్ అయి ఉండద్దు. వా వాటే వా వా వా. ఓకే, విండో వాల్, విండో. ఫ్యూటన్ ఏంటి గైస్ అసలు? ఫ్యూటన్ అంటే ఏంటో చెప్తారా? ఎందుకు డైరెక్ట్గా ఇందులోనే తెలుసుకున్నావు ఫ్యూటన్ ఫ్యూటన్ అంటే ఏంటని? ఇంత పెద్ద డోర్ అవసరమా గైస్ మనకి? ఒక గొరిల్లా ఫిట్ అయ్యిద్ది ఇందులో, ఒక చిన్న గొరిల్లా ఫిట్ అయ్యిద్ది. చిన్న గొరిల్లా కాదు, పెద్ద గొరిల్లా ఫిట్ అయ్యిద్ది అందులో. జస్ట్ లాల్ గైస్, ఏమనుకోకండి నా అన్నంతలో. నెక్స్ట్ మనం గరాజ్ కంప్లీట్ చేసామా? చేయలేదు కదా గరాజు. నాకు గరాజ్ చేసుకోవడం ఏమైతే తెలుసు కదా, ఇల్లు అప్గ్రేడ్ అవ్వదు, అలానే ఉండిపోయిద్ది. మన గరాజ్ ఎక్కడ ఉందో నాకే తెలియదు గైస్, అంత పెద్దగా ఉంది. మ్యాన్షన్ అంటే పెద్దగా ఉండాలి కదా. మ్యాన్షన్ అంటే పార్కింగ్ స్పాట్ చూడండి గైస్ ఎంత పెట్టాడు. అక్కడ ఒకటి ఉంది కదరా, ఏడు నాకు ఇరిటేషన్ తెప్పిస్తున్నాడు గైస్. నేను ఇలా ఎంత డల్గా ఎందుకున్నానంటే గైస్, దానికి రీజన్ స్కూల్లో పోట్లాడాం, దానికే అంత డల్గా. రగ్గా ఎవడ మమ్మీడు? ఓ వాట్ ఆర్ బ్యూటిఫుల్. ఉంది ఏంటిదో కనుక్కుందాం. ఫ్రూటన్ అంటే ఇదా? అదే అండి సోఫా. దీనికి ఇంగ్లీష్లో డబల్, దీనికి ఇంగ్లీష్లో స్టాచ్యూనా? ఎవరి స్టాచ్యూ? నీ స్టాచ్యూనా? మా స్టాచ్యూ? అరే స్టాచ్యూ అని చెప్తావు కదరా. ఏంది మావాడు నీళ్ళల్లో నడుపుతున్నాడు? మ్యాజిక్ లేదు లాల్. గైస్ నేను గేమ్ పైన మాట్లాడుతున్నా. 22 minutes అయిపోయింది అప్పుడే. 22 minutes చూడండి గైస్, అసలు 7:59 అయింది. 7:59. ఇక్కడ మనకి ఇక్కడ నైట్ అయిపోతుంది. ఇక్కడ చూసారుగా టైము 6 అయిపోయింది. ఇంకా మావాడు పడుకుండేది లేదు. గైస్ మీకు కావాలంటే జూడు థెఫ్ట్ వార్ చేస్తా. అరే సీలింగ్తో పాటు లైటింగ్ రోడ్ ఇచ్చేసాడు. గైస్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం తెలుసు కదా, మన ఇల్లుని అప్గ్రేడ్ చేసుకుంటాం. మీకు ఈ ఎండింగ్ ఆఫ్ ద వీడియోలో మన హౌస్ ఎలా ఉండిద్ది అంటారు? మోస్ ఉండేది కదా. మీరు అలానే అనుకుంటారు, ఎందుకు అనుకోరు? మోస్ ఉండిద్ది అని ఉండిద్ది అని అనుకుంటారు కదా. ఎందుకంటే ఇప్పుడు ఇలా ఇంత బ్యూటిఫుల్గా ఉంది ఇప్పుడే. ఇంకా ఈ వీడియో ఎండింగ్లో ఎలా ఉండిద్దో మీకే తెలుసు. ఇప్పుడే అంత బ్యూటిఫుల్గా ఉంది. 6:30 అయిపోయిందా? అప్పుడే 6:30. గైస్ మన రియల్ లైఫ్ టైం కన్నా ఈ టైమే ఎక్కువగా ఉంది, చాలా స్పీడ్ ఉంది. గైస్ అక్కడ మౌంటైన్ పైన చూసారా? నేను చూపిస్తున్నాను అండి. మౌంటైన్ పైన బ్లాకీ వుడ్ అని ఉంది చూడండి. GTA 5లో వ్యూ వుడ్ అని ఒక మౌంటైన్ పైన ఎలా ఉండిద్ది, అలా ఇక్కడ ఉంది బ్లాకీ వుడ్ అని. ఇక్కడ బ్యాలెన్సింగ్ స్టాచ్యూ, వాట్ ఈస్ దట్ రే? లైటింగ్ ఎక్స్టెండ్ చేయాలి. అధ్యాపం అక్కడ చేయడం మర్చిపోతున్నా అంతే.
ఫ్లోర్ ఏంట్రా ఇంత రేటులు పడుతున్నాడు వీడు. డైనోసర్ స్కల్, డైనోసర్ స్కల్. గైస్ మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎన్నిసార్లు చెప్తున్నాను, మీరు ఎంత వింటున్నారో నాకు తెలీదు. ఓకే, ఇప్పుడు మనం గైస్ నాకు డోర్ చూస్తేనే తేడా కనిపిస్తుంది. ఇందులో ఒక మీడియం గొరిల్లా పట్టేస్తుంది నిజంగా. అలా డోర్ చూస్తేనే లాగా అనిపిస్తుంది. 128 అగైన్. సాటర్డే మిడ్ నైట్ అంత మిడ్ నైట్ ఏం కాదు, 7:40 అయింది అంతే. ఇక్కడ మాకు 8 అయింది టైం. ఆఫీస్ ఫ్లోరా? వాట్ ఈస్ దిస్ రే? నా ఓడికి ఆఫీస్ రూమ్లోనే దానికి తోడు హౌస్ ఇంటీరియలే వేద్దాం అనుకుంటే డైరెక్ట్గా ఆఫీస్ పెట్టేసాడు. గైస్ అక్కడ చూసారు మీరు, నాకేదో తెలియదు. వరల్డ్ మ్యాపా? నేను ఇంకా వరల్డ్ కప్ అనుకున్నా. గైస్ అక్కడ వరల్డ్ మ్యాప్ పెట్టాడు, నేను వరల్డ్ కప్ అనుకున్నా. ఓకే 26 minutes రికార్డింగ్. 8 మిడ్ నైట్ అంతే, 12 అంటే మిడ్ నైట్. ఇది లిటరీ మూన్ చూసా, ఇది కాదు చూపిస్తాను. అండ్ మూన్ అంటుంది ఇక్కడ, కనిపించట్లేదు నాది కనిపించిద్ది, కనిపించట్లా. ఓకే కనిపించిద్ది అనుకున్నాను, కనిపించలేదు. గైస్ సెకండ్ ఫ్లోర్ ఉంది కదా, సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అయిపోయిన తర్వాత చేద్దాం అనుకున్నా. ఇంకా ఫస్ట్ ఫ్లోర్ ఇలానే కంటిన్యూ చేస్తే ఫస్ట్ ఫ్లోర్ అలానే కంటిన్యూ అయిద్ది అని నేను అనుకుంటున్నా. ఏమో మరి నాకు కూడా తెలియదు అలా కంటిన్యూ అయిద్ది. ఇక్కడ గ్లాస్ ఏం లేదు కదా, గ్లాసే తెలిసిందండి. ఓకే ఇక్కడ చైర్లు అది ఇది మొత్తం పెట్టి, బాస్ వేస్తే చైర్ అంట. ఇక్కడ మనమే బాస్, ఇంకా అక్కడ బాస్. ఇదిగోండి బాస్ మనమే. హలో గైస్, ఇక్కడ నేను ఆఫీస్ పెట్టాను, ఎలా ఉందో చెప్పండి. అవుతుంది గెస్ట్ లో ల్యాంప్, డబల్ డోర్ లైటింగ్. నెక్స్ట్ చూసి ఇదేంటిది, ఇది కంఫర్ట్. ఓ అక్వేరియం, వాట్ అన్ అక్వేరియం. ఇదేంటిది గైస్ చెప్తారా ఇది కామెంట్స్లో? ఇదే షేపు, ఇది డైనోసార్ స్టైల్లో తెలుసుగా. గైస్ నాకు ఒక డౌట్, రియల్ లైఫ్లో ఇలా ఉంటాయా డైనోసార్స్ కళ్ళు? డూప్లికేటివ్ ఉంటాయి, రియల్ ఎందుకు ఉంటాయి? ఇప్పుడు మనం గేమ్ గురించి వద్దాం, మన గురించి ఇంట్రడ్యూస్ చేసుకుందాం. గ్యారేజ్ అయితే ఏం పెట్టాడు సార్, 250,000 అంట పార్కింగ్ ప్లేస్. అంత ఎవరైనా పెడతారా? రియల్ లైఫ్లో కూడా ఉన్నదంట. ఇది చూడండి, మిలియను ప్లస్ మిలియను, 2 million. పెయింటింగ్ కోసం అది కూడా. ఒక పెయింటింగ్ కోసం అంత పెట్టాడు గైసీడు. రియల్ లైఫ్లో కూడా అంత పెట్టడు, రియల్ లైఫ్లో 200 ఉంది అంతే. వావ్ పెరిగిపోయింది గైస్ మన అమౌంట్ పెరిగితే మనకే మంచిది. గైస్ నాకు ఒక డౌట్, ఫస్ట్ ఫ్లోర్ ఇలానే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే ఇంకా నాకు సెకండ్
సెకండ్ ఫ్లోర్ అవ్వదనిపిస్తుంది నాకేమో, ఎందుకంటే చూసారు కదా ఫస్ట్ ఫ్లోర్లో ఎంత ఉంది, మరి సెకండ్ ఫ్లోర్లో కూడా ఇలానే కంటిన్యూ అయితే థర్డ్ ఫోర్త్ ఫ్లోర్ ఏమైపోయిద్దో. అందుకనే 50 minutes రికార్డింగ్. మిడ్ నైట్ అయితే అయిపోయింది గైస్. సాటర్డే 10:21 మిడ్ నైట్. ఓ పిరియోడేలా ప్రాణం పోయేలా ఇక్కడ మా ఇల్లుని తయారు చేసుకుంటున్నానంట గైస్. నేను ఏం చేస్తున్నానంటే, నేను స్విమ్మింగ్ పూల్లో జాన్ సినా నా పొలంలో మొలకలు వచ్చాయని దూదాం అనుకుంటున్నా. ఎందుకు, అసలే చలి వానాకాలం స్టార్ట్ అవుతుంది, ఎందుకు మా వాడికి జలుబు చేస్తుంది, ఎందుకో అంటున్నా. అందుకని సీలింగ్ 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 లేకపోతే మన ఇల్లు ఏమైపోయిద్దో గైస్. నిజంగా సీలింగ్ లేకపోతే మన ఇల్లు ఏమైపోయిద్దో. వాట్ అండ్ పెయింటింగ్ గైస్. ఇది గుర్తుందా, పాపీ ప్లే టైంలో ఒక ఫ్లవర్ ఉండేది కదా, సేమ్ అలాగనే ఉంది, కానీ ఇది రెయిన్బో కలర్. వాల్ మీలో ఎంతమంది రోబ్లాక్స్ ఆడతారు చెప్పండి, 3 కామెంట్స్ ఇవ్వండి, 3 కామెంట్స్ ప్లీజ్. ఆఫీస్కి అసలు ఎవరైనా పెడతారా దీన్ని? నాకు తెలిసి ఇది అమెరికన్ గేమ్. రోబ్లాక్స్ అంటేనే అమెరికన్. చూడండి, $1 అంట. ఇక్కడ చూడండి $2 అని ఉంది, $2. కానీ ఇక్కడ పక్కన $1 అని కూడా ఉంది. 2 1 మన ఇద్దరికి మనకి అంటే అట్లా. వై ఏంట్రా అప్పుడే 11 అయిపోయింది, నాకు భయం వేస్తుంది గైస్. జాంబీస్ వస్తాయేమో అని. అంటే మైన్క్రాఫ్ట్ కాదు, జాంబీస్ రావడానికి. ఇక్కడ సీలింగ్ వేయలేదు గైస్, సెకండ్ ఫ్లోర్లో సీలింగ్ వేస్తా. అండ్ ఇది ఇప్పుడు వచ్చి రాట్లా. నో ఎప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతుంది. చుట్టూ ఏంటి గైస్ అది దెయ్యంలా ఉంది. ఓ టెడ్డీ బేరా. సడన్గా చూసి భయపడ్డాను. ఇన్కమ్ పెరిగిపోయింది గైస్. ఇన్కమ్ పెరిగిపోతే ఆ ఎగ్జైటింగ్ వేరు. ఇక్కడ వాడేస్తావు కదా నాకు తెలుసు. 80 ఇదేంది గైస్? ఓకే, మా వాడి గేమింగ్ రూమ్ అన్నమాట. చూడండి ఇక్కడ మిషన్స్ కూడా పెట్టాడు గైస్. ఇదొక హెడ్, ఇదొక మజిల్స్ అన్నమాట. మజిల్స్ చూపిస్తుంది, ఇదేమో ఫింగర్స్ అన్నమాట. అలానే ఉంది కదా చూస్తుంటే, నిజంగా అలానే ఉంది. కాస్త అక్వేరియంని చూద్దామా? మా ఓడి ఫిష్. మార్నింగ్ అయిపోతుంది గైస్, మార్నింగ్ అయిపోవచ్చింది. ఇంకా కొన్ని మినిట్స్ ఆగితే న్యూ ఇయర్ నెక్స్ట్ మార్నింగ్ వచ్చేసింది. టిక్కి అమౌంట్ వేద్దాం. అగ్రీనా? ఏం అగ్రీ? ఇది వావ్, యోగా. ఓకే, పొద్దున్నే యోగా. రే ఎవడ్రా నువ్వు? రే చైల్డ్ అంటే ఇక్కడ మా వాళ్ళు వేస్తారండి.
ఆ ఇల్లుని అప్గ్రేడ్ చేసుకోవాలి. అమ్మా ఎవడ మమ్మీడు రే మళ్ళీ వెనక్కి వస్తున్నాడు. నీకు దండం రా. రే ఏందిరా ఎక్కడికి తీసుకెళ్తావు? నేను పోతున్నాను రా. నువ్వు వెళ్ళు, నేను రాను. నువ్వు వెళ్ళు. వచ్చేస్తున్నాడు చూడంగానే ప్లేయర్ని. ఓకే గైస్, బ్యాక్ టు గేమ్. నేను ఏం చేస్తున్నా, ఇల్లుని అప్గ్రేడ్ చేసుకుంటూ పోతున్నా. కానీ మీరు ఎంజాయ్ చేస్తున్నారు, నేను ఇక్కడ కష్టపడుతున్నాను. కష్టపడడం అంటే హ్యాండిల్ అయిపోసి దుప్పట్లు సర్దేసి అది కాదు. ఇక్కడ వీడియో కష్టపడుతున్నాను. ఎయిర్ హాకీ అదే ఇక్కడ 7 లైన్లు పెట్టేశాడు. అదే అరే కంప్యూటర్ ఎదురా. వావ్, ఇది చూడండి గైస్. PS5 వైట్ ఉండాలి కదా, డార్క్ ఉంది. ఓకే, నెక్స్ట్ డే కూడా స్టార్ట్ అయిపోయింది గైస్. వాట్ ఈస్ దిస్ గేమ్ రే? ఐ డోంట్ నో. గైస్, మీలో ఎంతమందికి గేమ్ తెలుసు కామెంట్ చేయండి. అరే గేమింగ్ రూమ్ లో టీవీ ఎందుకు ఉందిరా? ఓకే, గేమింగ్ రూమ్ అంటే టీవీ ఉండాలి కదా. ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ PS5 పెట్టుకున్నాడు. PS5 పెట్టుకొని ఏం చేస్తున్నాడు తెలుసా? టీవీలో గేమ్స్ ఆడుతున్నాడు గైస్. GDF ఆ వాడు అట్లాంటి వాడు. మరి అదిగోండి, మార్నింగ్ అవుతుంది, ఎటు నుంచి సన్ వస్తున్నాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేద్దామా? వస్తున్నాడు కరుడే డిచ్చి అని అట్లా బ్యాక్గ్రౌండ్. 37 minutes ఏంట్రా, ఇంకెంతసేపు ఆడారా గైస్? నాకు ఈరోజు అయింది టైం 8:14 అయిపోయింది గైస్. నాకు ఈరోజు ఉంది ఈరోజు 2:35 అయిపోయింది రా. రే ఇంకెప్పుడు రా మార్నింగ్ అయ్యేది? గైస్, నేనైతే ఈ రూమే అప్గ్రేడ్ చేసుకుంటున్నాను నేను. ఇక్కడే రోబోట్ స్టాచ్యూ ఏముందిరా. మినీ ఫ్రిడ్జ్ అంటా మా ఊడికి. మినీ ఫ్రిడ్జ్. లావా ల్యాంప్ ఏందిరా? లావా ల్యాంప్ అంటే లావాలు నిద్ద అనుకున్నా. ల్యాంబ్లో ఏదో చూసి ఓరే ఇంటీరియర్ సూపర్ రా బాబు. బెట్టు నువ్వు సూపర్ రా. ఇంకా మా ఊడి పేరు బెట్టు. ఇంకా బెట్టు హోలోగ్రామ్ రే. నేను వెళ్తున్నాను గైస్. బాయ్ గైస్, నేను వెళ్ళిపోతున్నాను గైస్. 1 hour వీడియో గైస్. నేనేమైపోతా, మీరైతే మంచిగా వీడియో చూసుకుంటే ఎంజాయ్ చేస్తారు. నేనైతే ఇంకెక్కడికో వెళ్ళిపోతాను అన్నమాట. అరే ఏందిరా రే, ఇంకా దీని మించి పెరగదా చెప్పండి? దీని మించి పెరగదా? లిస్ట్లో ఏముందిరా చూడండి. ఎంత చేయాలి? ఇంటీరియర్స్, మ్యాన్షన్స్, హోమ్ నొక్కితే హోమ్కి వస్తామా? ఇప్పుడు దాకా తెలియదు. అంటే ఎక్కడో తప్పిపోతే హోమ్ నొక్కితే హోమ్కి వస్తాం అన్నమాట. అర్థమైంది. అంతా నేను ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తాను. పాపం పిల్లోడు తప్పిపోయాడు. ఎక్కడైనా చూసారే? మావోడే అండి, ఎక్కడికో వచ్చాడు గైస్. ఇలా నాకు అర్థమైపోయింది. ఇంక ఇలాగనే కంటిన్యూ చేస్తే ఫస్ట్ ఫ్లోర్
ఇంకా అలానే కంటిన్యూగా వెళ్ళిపోయింది. నాకు అర్థమైపోయింది ఎలా చేస్తే అలా ఇంకా ఇలా. అరే వాటర్ సౌండ్ మాత్రం మామూలుగా రావట్లేదు రాదు. వాటర్ సౌండ్ మామూలుగా రావట్లేదు. రగ్గు పక్కన పెడతాడు ఎందుకు పెట్టడు? టేబులు టిప్పులు మొత్తం పెడతాడు. ఇదిగోండి పెట్టేసాడు రాడు అప్పుడే మహానుభావుడు. లేదు ఇంకా ఇటు స్టార్ట్ చేసా కట్టే చేస్తున్నా. లేదు నాకైతే 1 hour 40 అయింది. అంతసేపు చేయాలి గైస్ అసలు. Day 3 సండే రోడ్ అయిపోయింది గైస్ అప్పుడే గేమ్లో. 440 ర్యాంక్స్ ఏంట్రా లోడింగ్ గ్యాస్. ఇక్కడ మన ప్లానెట్ ఎందుకు ఉంది? అర్థమైంది భయ్యా, నాకు అర్థమైపోయింది భయ్యా. అసలు నాకైతే అర్థమైపోయింది. అది చూడండి ఏం చేస్తున్నాడు అక్కడ. వరల్డ్ రికార్డ్ పెట్టాడు. అంత క్యాష్ కలెక్ట్ చేశాడు. ఎంత చేశాడు అనుకుంటా. రే ఆ రూమ్స్ నాకే మెంటల్ ఎక్కుతున్నాయి. మళ్ళీ నేను ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాను. బుక్ షాప్ రే డోర్ ఏదిరా? నెక్స్ట్ ఫ్రేమ్ ఏం ఫ్రేమ్ పెడతాడు? అరే ఇది పెట్టాడు షిప్. ఇదేంట్రా? పురాతకాలం చెస్ట్. అరే ఇది ఎప్పుడో ఉన్న 17th 15th సెంచురీలో ఇప్పుడు చెప్తున్నాడు వీడు. అర్థమైంది. ఎప్పుడో 15th 17th ఇప్పుడు చేస్తున్నాడు. ఆ చెస్ట్ 17th 15th సెంచురీ చెస్ట్. అది ఒక బాక్స్లో పెట్టాడు. అరే ఇంత మ్యాన్షన్ ఉన్నోడికి సెక్యూరిటీ ఏదిరా రే? వీడు నన్ను అదే అడుగుతారు. ఏంది తమ్ముడు ఇంత మ్యాన్షన్ పెట్టుకొని గాడ్స్ లేదేంటి అని అడుగుతారు నన్ను. ఎందుకు అడగరు? ఇంత పెద్ద మ్యాన్షన్ పెట్టుకొని సెక్యూరిటీ ఉండకపోతే ఎలా అంటున్నా? అరే ఏం గ్లాస్ పెట్టలేదు కదా? పెట్టలేదు. రే ఇడు జిమ్ రా రే. జిమ్ అరే జిమ్లో ఏంట్రా? అదే ఎంత ఉన్నాయి జిమ్లో. యోగా రోడ్ చేస్తాడా వాడు? అది ఇప్పుడు వెళ్తుంది టీవీ యోగా చూసుకోవడానికి. అరే నేను ఇప్పుడు ఇది యూజ్ చేయొచ్చాను. అరే ఇలాగా ఏమవుద్దాం. న్యూ డే వచ్చేసింది కదా. ఓకే జిమ్ రూమ్లో మజిల్ అమౌంట్ సోప్. గైస్ నాకైతే నిద్ర వస్తుంది గైస్. నాకు కావాలిన తర్వాత వచ్చేస్తాను. నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది. 8:20 అయిపోయింది అప్పుడే. 1 hour రికార్డింగ్ గైస్. అసలు నాకు నిద్ర వచ్చేస్తుంది. గ్లాస్ డోరు లైన్స్ బాక్సింగ్ రింగ్ రోడ్ మాడి. అరే ఇది క్లైమ్ చేస్తున్నాడు వచ్చా. అరే
అదే ఇది క్లైమ్ చేయొచ్చు అనుకున్నారు. అదే నేను దీన్ని క్లైమ్ చేయొచ్చు అనుకున్నాను. ఏందిరా అదే ఇది? అదే జిమ్ ఏందిరా ఇంత పెద్దగా ఉంది? నెక్స్ట్ రూమ్, అదే ఈ రూమ్ ఇది సరిపోదు, మొత్తం అంతా దానికే యూజ్ చేసేసారు జిమ్. కాసేపు రిలాక్స్ అవడం. మామిడికి కాళ్ళు నొప్పులు పడుతున్నాయి. సండే అయినా రిలాక్సింగ్ ఉండాలి. చూడండి మా వాడు ఎలా చంపేస్తున్నాడు. కనీసం అమౌంట్ కూడా పెరిగిద్ది ఆ టైంలోకి. అందుకనే కాసేపు సండే అయినా కూర్చున్నాడు మా వాడు సండే కూర్చున్నాడు, రిలాక్స్ అవుతున్నాడు, మొత్తం చేస్తున్నాడు. గైస్ 2 million ఎలా చేయాలో నాకు తెలియదు గైస్. 2 million ఎక్కడి నుంచి చేయాలి గైస్ అసలు చెప్పండి. ఒక పెయింటింగే కదా, ఒక పెయింటింగ్ ఉంటే 1000 ఉండాలి, లేకపోతే 6000 ఉండాలి. అదే ఆండ్రాయిడ్ మరీ 3 మిలియన్స్లోకి వెళ్ళిపోయాడు అనుకుంటున్నాం మనమేమో. ఊరకనే అలా స్విమ్మింగ్ చేద్దాం. సండే పూట వేడిగా ఉండొచ్చు. మామిడి ఎంతసేపు అయిందో స్నానం చేసి ఊపిరి పీల్చుకోరాలి నాన్న. నెక్స్ట్ మనం 400K తీసుకున్నాం కదా. ఇది మా ఊడి జిమ్. ఇంత జిమ్ అవసరమా? పైకి రోడ్ ఎక్కలేడు మా ఊడు, అంటే దాన్ని పెట్టుకున్నాడు. గ్యాస్ నీకు బోర్ కొడుతుంది చూసి. నాకు ఆడి నిద్ర వస్తుంది. అందుకనే ఈ టైంలో రికార్డింగ్ చేస్తుంది. గ్యాస్ ఒక 47 minutes అయింది చేసి. కనీసం హాఫ్ కూడా అవ్వలేదు. నెక్స్ట్ ఫ్లోరు, పిల్లర్స్, షెల్ఫ్, మొత్తం వాలు, ఫ్రేము 33. గైస్ నాకైతే నిద్ర వస్తుంది. నాకెందుకో ఈ వీడియో ఆపేయాలనిపిస్తుంది. కానీ ఎందుకు ఒక 1/2 hour అయినా చేస్తాను. 2 minutes చేస్తా, తర్వాత వీడియో ఆపేస్తా. నెక్స్ట్ హాఫ్ వీడియో సిరీస్ 2 ఎపిసోడ్ నెంబర్ 2 గైస్. ఇది మళ్ళీ ఎపిసోడ్ నెంబర్ 2 అయితే వచ్చేసిద్ది. అది మళ్ళీ రోబ్లాక్స్ ఆడుతుంది. 8:25 అయితే టైం స్టార్ట్ చేసింది రికార్డింగ్. 8:10కి 1/2 hour కూడా అవ్వాలి. ఇంకా నేనేం చేయను. ఇందాకేమో టెడ్డీ బేర్ చూసి దెయ్యం అనుకొని భయపడ్డా. ఇదేమో పాపీ ప్లేట్లో ఉన్న ఫ్లవరు. ఏ కలర్లో ఉంటే నాకు తెలియదు. నెక్స్ట్ ఈ ఫ్లోర్ బుక్ షెల్ఫ్. ఈ లైబ్రరీ ఏమో లిబర్టీయేనా, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. సీక్రెట్ రూమ్. ఎవరు తెలియని వాళ్ళది. మార్బల్ వాల్, కౌచ్.
టేబుల్, బుక్ షెల్ఫ్. గ్యాస్ 50 మినిట్స్ అయిపోయింది, ఇంకా 550 మినిట్స్ చేసి ఇంకా వీడియో ఆపేస్తాను. మీకు బోర్ కొట్టిద్ది, నాకు బోర్ కొట్టిద్ది. బోర్ కొడితే టీవీ ఛానల్ తీసేస్తారు. టీవీ ఛానల్ ఇంకా ఓకే గైస్, మనమైతే మన ఇల్లుని ఎంతలాగా చేసాం. ర్యాంక్స్ లిస్టులోకి వెళ్తే 16% అయింది. ఉన్న పర్సెంట్ మొత్తం నెక్స్ట్ వీడియోస్లోనే. ఇంకా నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్గ్రేడ్ చేద్దాం. అంటే ప్రతి ఒక్క వీడియోకి 16 అలా అప్గ్రేడ్ చేసుకుంటే వెళ్దాం. ఇంకా అంతే గైస్, ఈ వీడియోకి నాకు కూడా నిద్ర వస్తుంది, మీకు కూడా వస్తుంది. ఇంకా బాయ్ గైస్, బాయ్ 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 బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.